Welcome to 10 Mark. రాజమౌళి సినిమా అంటే మినిమం 3 ఏళ్లు. అదే స్టార్ హీరోల సినిమా, అందులోనూ పాన్ ఇండియా అయితే 5 ఏళ్లని ఫిక్స్ అయిపోయారు జనాలు. కానీ ఈసారి మాత్రం కథ వేరుంటుందంటున్నారు జక్కన్న. అందరూ అనుకున్నట్లు 5 ఏళ్లు కాకుండా అసలు ఈసారి సంవత్సరం లోపే సినిమా కంప్లీట్ చేస్తానంటున్నారు. మరి రాజమౌళి స్కెచ్ ఏంటో, మహేష్ బాబు ప్లానింగ్ ఏంటో, సంవత్సరం లోపు సినిమా ఎలా తీస్తారో చూద్దాం. ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్డ్ గా చూసి సినిమాని చెక్కి తీయడం రాజమౌళికి అలవాటు. అందుకే రాజమౌళిని ఇండస్ట్రీలో జక్కన్న అంటారు. నిజానికి రాజమౌళి స్టార్ హీరోలతో చేసిన సినిమాలన్నీ 4-5 ఏళ్లు టైం తీసుకుని చేసినవే. అందుకే స్టార్ హీరోలకి రాజమౌళి సినిమా ఛాన్స్ వస్తే మినిమం 3 ఏళ్లైనా అలాట్ చేయాల్సి ఉంటుంది. అయితే మహేష్ రాజమౌళికి అంత టైం ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరంలోపే సినిమా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట రాజమౌళి. మహేష్ బాబు రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న అడ్వెంచరస్ యాక్షన్ మూవీ త్వరలోనే సెట్స్ మీద కెళ్లబోతోంది. వారం క్రితమే గుంటూరు కారం రిలీజ్ చేసిన మహేష్ ని మళ్లీ థియేటర్లో చూడాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందని ఇప్పటికే ఫ్యాన్స్, నెటిజన్స్ తెగ బాధపడిపోతున్నారు. కానీ ఈసారి అంత టైం తీసుకోరట రాజమౌళి. దానిలో భాగంగానే ఇప్పటికే మహేష్ తో సినిమాకి కావాల్సిన బాడీని టోన్ చేయించేస్తున్నారు రాజమౌళి. బాహుబలి, RRR తో గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ ని రీచ్ అయిన రాజమౌళి మహేష్ తో సినిమాని ఇంకా అడ్వాన్స్డ్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్, స్టార్ క్యాస్ట్, లొకేషన్స్ సెర్చ్ కంప్లీట్ చేసిన రాజమౌళి అండ్ టీమ్ సమ్మర్ కంటే ముందే షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ జర్మనీ వెళ్లడంతో మహేష్ రాగానే సినిమాకు సంబంధించి లుక్ టెస్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు రాజమౌళి. ఆల్రెడీ సినిమాకు సంబంధించి ప్రతి డీటెయిల్ ని డిస్కస్ చేసుకుంటూనే ఉన్న ఈ ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ షూటింగ్ ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే ఫిల్మ్ సిటీలో భారీ సెట్లు కూడా రెడీ అవుతున్నాయి. మరి రాజమౌళి రేంజ్ గ్రాఫిక్స్, గ్రాండియర్, మహేష్ బాబు క్రేజ్ కలిసి రాబోతున్న ఈ సినిమా నిజంగా సంవత్సరంలోపే అయిపోతే రాజమౌళి సరికొత్త ట్రెండ్ సెట్ చేసినట్టే అని ఇప్పటి నుంచే మాట్లాడుకుంటున్నారు జనాలు. మాటిచ్చి మరి సినిమాని పోస్ట్ పోన్ చేయించిన వాళ్ళు ఇప్పుడు మాట తప్పుతున్నారంటూ పబ్లిక్ గానే ప్రశ్నిస్తున్నారు ఈగల్ నిర్మాతలు. రవితేజ సినిమాకి సోలో రిలీజ్ ప్రామిస్ చేసిన ప్రొడ్యూసర్లు మిగిలిన సినిమాలు కూడా అదే డేట్ లో రిలీజ్ కి రెడీ అవుతుంటే ఏం చేస్తున్నారంటూ గట్టిగా అడుగుతున్నారు. మరోవైపు సందీప్ కిషన్ మేం మాత్రం డేట్ పోస్ట్ పోన్ చేసుకునేదేలే అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో నెగ్గేదెవరు, తగ్గేదెవరు? ఇప్పటి వరకు 4 గోడల మధ్య ఉన్న ఇష్యూ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. సంక్రాంతి బరిలో ఎక్కువ సినిమాలున్నాయని, అందరూ ఒకేసారి రిలీజ్ పెట్టుకుంటే థియేటర్లు దొరకడం ఇబ్బంది అవడంతో పాటు కలెక్షన్లు కూడా తగ్గుతాయని ఈగల్ సినిమాని బరిలో నుంచి తప్పించారు. అయితే ఈగల్ కూడా అంత ఈజీగా ఏం తప్పుకోలేదు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సోలో రిలీజ్ అయ్యేలా చూస్తామని ప్రామిస్ తీసుకుని మరి సంక్రాంతి పోటీ నుంచి బయటకొచ్చింది. విశ్వప్రసాద్ గారు, వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి. ప్రొడ్యూసర్స్కి, ఆ సినిమాకి, హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేము అందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంక్రాంతి రేస్ నుంచి బయటకు వచ్చిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సంక్రాంతి సీజన్ తప్పిన సోలో రిలీజ్ కాబట్టి పర్వాలేదు అంటూ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్రమోషన్లు కూడా చేస్తోంది. అయితే ఫిబ్రవరి 9 బరిలోకి మరికొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. లేటెస్ట్ గా సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు మరోసారి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కన్ఫర్మ్ చేశారు. దాంతో ఈగల్ నిర్మాతలు పబ్లిక్ గా లెటర్ ఇష్యూ చేశారు. మాకు సోలో రిలీజ్ మాటిచ్చి సంక్రాంతి పోటీ నుంచి తప్పించారు. మరిప్పుడు మిగతా సినిమాలు కూడా అదే డేట్ కి రిలీజ్ ఫిక్స్ చేసుకుంటున్నాయి. మాకు ప్రామిస్ చేసిన దాని ప్రకారం సోలో రిలీజ్ అయ్యేలా చూడండి అంటూ పీపుల్స్ మీడియా లెటర్ రిలీజ్ చేసింది. ఈగల్ ఫిబ్రవరి 9న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయింది. మరోవైపు సందీప్ కిషన్ కూడా ఫిబ్రవరి 9నే రావడానికి ఫిక్స్ అయింది. నిజానికి ఈగల్ కంటే ముందే ఊరు పేరు భైరవకోన
ఫిబ్రవరి 9న డేట్ అనౌన్స్ చేసింది. అయితే ఈగల్ కి ఫిబ్రవరి 9th డేట్ ఇప్పించే టైంలో ఊరు పేరు భైరవకోన నిర్మాతలతో మాట్లాడి ఉంటారని అనుకున్నారు అంతా. కానీ ఈ సినిమా నిర్మాతలైన ఏకే ఎంటర్టైన్మెంట్స్ తో ఇప్పటి వరకు ఎవ్వరూ సంప్రదించలేదని, అసలు డేట్ పోస్ట్ పోన్మెంట్ గురించి మాట్లాడలేదని తెలుస్తోంది. అంతేకాదు ఆల్రెడీ సంక్రాంతికి వద్దామనుకున్న ఊరు పేరు భైరవకోన పోస్ట్ పోన్ చేసుకునే ఫిబ్రవరికి రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వడం అందరికీ చాలా అవసరమని, ఇక రిలీజ్ పోస్ట్ పోన్ చేసే ప్రసక్తే లేదని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో క్లారిటీ ఇచ్చారు హీరో సందీప్ కిషన్. మరి ఒకవైపు రవితేజకి ఇచ్చిన మాట నెగ్గుతుందా, లేక సందీప్ కిషన్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటుందా అంటూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు టాలీవుడ్ జనాలు. మేము సినిమా రెడీ అయ్యే టైంకి మేము సంక్రాంతికి వస్తే బాగుంటుందని అనిల్ గారు కూడా అనుకున్నారు. కానీ ఆ సమయానికి అందరూ ఏంటి, పిల్లలకి నచ్చే సినిమా, దెయ్యాలు భూతాలు మ్యాజిక్ ఉండే సినిమా, పాటలు హిట్ అయినాయి, బాగుంటుంది మన సినిమా కానీ అంటే ఇన్ని సినిమాలు వచ్చేసరికి అనిల్ గారు లేదు, నాది అది కరెక్ట్ కాదు, నేను సిచ్యువేషన్ కరెక్ట్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నారు. అప్పటికే Feb 9th కూడా డిజిటల్ వేశారు. మేము ఫోన్ చేసి చెక్ చేసుకుని ఆ డేట్ మేము రావచ్చా ఉన్నారా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మేము డేట్ వేసామండి. మేము ఉన్న పరిస్థితులకి మార్చే అవకాశం కూడా మాకు లేదు. బికాజ్ ఇస్ అ లాట్ రన్నింగ్ ఎట్ స్టేక్. సంక్రాంతి సీజన్ అయిపోయింది. ఇక సమ్మర్ వరకు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే సమ్మర్ వరకు వెయిట్ చేయకుండానే మరో పండుగ శివరాత్రిని బుక్ చేసుకుంటున్నాయి సినిమాలు. 3 సినిమాల రిలీజ్ తో ఈసారి శివరాత్రికి థియేటర్లో జాతరేనా? శివరాత్రికి ఈసారి ఆడియన్స్ కి జాగరణతో పాటు జాతర కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఈసారి శివరాత్రి ఎంటర్టైన్మెంట్ డబుల్ కాబోతోంది. ఇప్పటికే ఉన్న సినిమాలతో పాటు లేటెస్ట్ గా జాయిన్ అయిన టిల్లు స్క్వేర్ తో శివరాత్రి సెలబ్రేషన్స్ ఇంకా జోష్ లో జరగబోతున్నాయి. సిద్ధు అనుపమ జంటగా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ ఫిబ్రవరి 9న రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ చేసి మార్చి 8 శివరాత్రికి రిలీజ్ ప్లాన్ చేస్తోంది టీం. అందుకే శివరాత్రి హ్యాపెనింగ్ మూవీస్ లిస్ట్ లో అన్డౌటెడ్లీ టిల్లుదే. శివరాత్రి డేట్ ని ఎప్పుడో సినిమా స్టార్ట్ చేసినప్పుడే బుక్ చేసుకున్నది మాత్రం ఇస్మార్ట్ హీరోనే. రామ్ పూరి జగన్ కాంబినేషన్ లో సూపర్ హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ మార్చి 8న రిలీజ్ కాబోతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అటు పూరికి ఇటు రామ్ కి హిట్స్ లేకపోవడం, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కడంతో ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కావడంతో స్కేల్ పెరిగి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. మరి టిల్లు సీక్వెల్ తో ఇస్మార్ట్ శంకర్ ఎలా ఫైట్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఈసారి శివరాత్రి 1 కాదు 2 కాదు ఏకంగా 3 సినిమాలు పోటాపోటీగా థియేటర్లోకి వస్తున్నాయి. ఆల్రెడీ చాలా కాలంగా ఆడియన్స్ వెయిట్ చేస్తున్న టిల్లు స్క్వేర్ డబుల్ ఇస్మార్ట్ బరిలోకి దిగుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విశ్వక్సేన్ వస్తున్నాడు. ఇప్పటికే ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని పోస్ట్ పోన్ చేసుకుని మార్చి 8న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. ఈ డేట్ నుంచి వాయిదా వేసే ఛాన్స్ లేకపోవడంతో ఈసారి 3 సినిమాలతో శివరాత్రి జాతరే ఉండబోతోంది థియేటర్లలో. వర్సటైల్ స్టోరీస్ తో సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ ఈసారి కూడా బ్యాక్ టు బ్యాక్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. ఒకదానికి మరొకదానికి ఏమాత్రం మ్యాచ్ అవ్వకుండా సాలిడ్ మేక్ ఓవర్స్ తో వస్తున్న వరుణ్ కి ఈసారైనా హిట్ వస్తుందా? వరుణ్ తేజ్ వరుసగా సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం 4 ఏళ్ల నుంచి దూరంగానే ఉంది. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత వరుణ్ తేజ్ చేసిన ఏ సినిమా సక్సెస్ అవ్వలేదు. అలా అని రొటీన్ స్టోరీలు కాకుండా సరికొత్త జానర్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. అలా ఈ సంవత్సరం ఎలా అయినా హిట్ కొట్టాలని 2 సినిమాలతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు వరుణ్. వరుణ్ తేజ్ ప్రస్తుతం 2 కాంట్రాస్ట్ మూవీస్ చేస్తున్నారు. వాటిలో ఒకటి ఆపరేషన్ వ్యాలంటైన్. హై అండ్ విజువల్స్ తో అమేజింగ్ ఏరియల్ యాక్షన్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ అవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్ లో ఈ ఇంట్రెస్టింగ్ పేట్రియాటిక్ సినిమా హిందీ తెలుగు బైలింగ్వల్ గా తెరకెక్కుతోంది. ఎయిర్ ఫోర్స్ హీరోస్ లో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్న ఫ్రంట్ లైనర్ గా వరుణ్ తేజ్ ఇప్పటికే లుక్స్ తో ఇంప్రెస్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఫిట్ అండ్ టోన్డ్ బాడీ కోసం చాలా కష్టపడ్డారు వరుణ్. 4 ఏళ్ల నుంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న వరుణ్ తేజ్ దేశభక్తి బ్యాక్ డ్రాప్ కాబట్టి ఆపరేషన్ వ్యాలంటైన్ సక్సెస్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక పక్క ఎయిర్ ఫోర్స్ పైలట్ గా ఫోర్స్ఫుల్ గా కనిపిస్తున్న వరుణ్ తేజ్ అంతే కాంట్రాస్ట్ గా మట్కా మూవీ చేస్తున్నారు. కరుణ కుమార్ డైరెక్షన్ లో కంప్లీట్ మేక్ ఓవర్ అయిన వరుణ్ ఫస్ట్ బ్రాకెట్ వీడియోతోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. గ్యాబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుపుకుంటోంది. ఆపరేషన్ వ్యాలంటైన్ లో ఎంత క్లాసీగా కనిపిస్తున్నాడో మట్కాలో మేక్ ఓవర్ అయి అంతే పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు వరుణ్ తేజ్.
మరి 4 ఏళ్ల సక్సెస్ కోరికని ఈ 2 సినిమాలు తీర్చేస్తాయని అంతే కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. 155 కోట్లకు దేవర డిజిటల్ రైట్స్. ప్రతి 2 సంవత్సరాలకి పెళ్లి చేస్తారంటున్న విజయ్ దేవరకొండ. గుంటూరు కారం కలెక్షన్స్ పై క్లారిటీ ఇచ్చిన వంశీ. 10 ఏళ్ల నుంచి అతన్నే ప్రేమిస్తున్నానన్న తాప్సీ. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ఎన్టీఆర్ సినిమా డిజిటల్ రైట్స్ రికార్డ్ రేట్ కి సేల్ అయ్యాయి. కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవర సినిమా డిజిటల్ రైట్స్ 155 కోట్లకు నెట్ఫ్లిక్స్ తీసుకున్నట్టు టాక్. రష్మికతో తన పెళ్లి ఎంగేజ్మెంట్ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. ప్రతి 2 ఏళ్లకొకసారి, అది కూడా ఫిబ్రవరిలోనే తనకు పెళ్లి ఎంగేజ్మెంట్ చేసేస్తున్నారని మీడియా నెటిజన్స్ మీద సెటైర్ వేశారు. సినిమాలతో బిజీగా ఉన్నాను అని పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పట్లో లేదని తేల్చేశారు విజయ్. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో పోయిన శుక్రవారం రిలీజ్ అయిన గుంటూరు కారం సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే 200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ మీట్ లో సినిమా విషయాలు షేర్ చేసుకున్నారు నాగవంశీ. So we are very happy and I'm really grateful for the audience. అన్నిటిని దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమా కింద రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ చేసిన ఆడియన్స్కి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్న ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన సలార్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ శనివారం నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. 10 ఏళ్ల నుంచి ఒక్కరినే ప్రేమిస్తున్నాను అని క్లారిటీ ఇచ్చింది తాప్సీ. బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో ప్రేమలో ఉన్న తాప్సీ ఈ లవ్ లైఫ్ లో చాలా సంతోషంగా ఉన్నాను అని, అప్పుడే పెళ్లి గురించి ఆలోచించట్లేదని చెప్తోంది. పార్వతీశం, ప్రణికాన్విక లీడ్ రోల్స్ లో ముఖేష్ యువ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మార్కెట్ మహాలక్ష్మి. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ లాంచ్ చేశారు శివాజీ. సోవ్యాస్ చూసారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.